ఎండాకాలం కంపల్సరీగా నిమ్మకాయ రసం తీసుకోండి. ఒక 20 నిమిషాలు సబ్జా గింజలను నానబెట్టేసి నిమ్మకాయ రసంలో కలుపుకొని తీసుకోండి. చాలా మంచిది. ఒంటికి చలవ చేస్తుంది. మళ్ళీ సాయంత్రము ఒక గ్లాస్ మజ్జిగ అందులో నిమ్మకాయ రసం పిండుకోండి. చాలా మంచిది. నిమ్మకాయ రసం మొత్తం ఒకటి పిండేసేయండి. ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ పిండుకొని తాగండి. కొంతమంది మజ్జిగ అంటే చాలా పలుచగా చేస్తారు, అట్లా తాగి కూడా లాభం లేదు. కొంచెం చిక్కగానే ఉండాలి, మరీ చిక్కగా కాదు, కానీ ఆ వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఉండాలి మంచిగా. మరీ చాలా నీళ్ళు నీళ్ళు చేసి కొంచెమే పెరిగేస్తారు, అది అట్లా తాగి కూడా లాభం లేదు. ఇంకొకటి, మన ఒంటికి చలవ చేసే కూరగాయలు వండుకోవాలి. బీరకాయ, ఆనపకాయ అట్లాంటివి. అప్పుడు మన బాడీ హీట్ చేయది, ఎండాకాలం మన పేయి గబరాయించదు కూడా. బగారన్నం నాకు ఇష్టం, కానీ సమ్మర్లో నేను కొద్దిగా తక్కువ మసాలా వేసి చేస్తాను. నేను మసాలా కర్రీస్ చేసినప్పుడు తక్కువ వేస్తాను మసాలాలు ప్రతి ఒక్క మసాలా ఔషధమే. లవంగాలు, ఇలాచి అన్నిట్లో ఔషధ గుణాలు ఉంటాయి, కానీ ఆ వేడి తత్వం వల్ల కొంచెం ఎండాకాలం మనం తక్కువ వాడాలి. మళ్ళీ మనకి సమ్మర్లో దొరికేది ముంజల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి. మనము ఆ ముంజలు తింటే మన పేగులలో ఉన్న మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. టాక్సిన్స్ అన్నీ ఆ ముంజలు తింటే ఆ టాక్సిన్స్ అన్నీ మనకి బయటకు వచ్చేస్తాయి. ఇంటెస్టైన్స్ మొత్తం క్లియర్ అవుతాయి. నాకు చాలా ఇష్టం ముంజలు. నాకు 1-2 తింటే అసలు సరిపోదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక 2 డజన్లు మొత్తం పొట్టు తీసి ఒలుచుకొని ప్లేట్లో పెట్టుకొని తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కటి పొట్టు తీసుకుంటూ తింటే నాకు అట్లా తిన్నట్టు ఉండదు. మొత్తం ఒలిచి అప్పుడు నేను ఒకటేసారి తింటా. పిల్లలకు కూడా కంపల్సరీ ముంజలు ఇవ్వండి. అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒంటికి చలవ చేస్తుంది. మనకి సమ్మర్లో బాడీ రిలాక్స్గా ఉంటుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. అది మన ఫేషియల్ గ్లోకి కూడా చాలా మంచిది ముంజలు. మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరము ముంజలు. ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటర్ మెలన్ తినండి. సమ్మర్ అని కాదు, కానీ నాకు సమ్మర్ లేకుండా నా డైట్ ఇట్లనే ఉంటుంది. వెజిటేబుల్స్, గోకరకాయ, చిక్కుడుకాయ ఇట్లాంటివి నేను చాలా తీసుకుంటాను. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనము ఈ సమ్మర్లో బాడీ హీట్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా దావత్లకు పోయినా కూడా కొంచెము మసాలా ఫుడ్ అవాయిడ్ చేయాల్సి కొద్దిగా తీసుకుంటే మనకి బాడీ రిలాక్సింగ్ ఉంటుంది. పిల్లలకు మటుకు ముంజలు కంపల్సరీ పెట్టండి. ముంజలు చాలా మంచిది. చాయ్ అలవాటు లేని వాళ్ళు అయితే పొద్దున్నే తాగేసేయండి నిమ్మకాయ రసం, చాలా మంచిది. నాకు చాయ్ అలవాటు ఉంది కాబట్టి నేను